కోడి తన రెక్కలను చాచి తన పిల్లలను కాచునట్లు పాపి నన్ను కాయుటకు వచ్చితివా యేసయ్యా. కోడి తన రెక్కలను చాచి తన పిల్లలను కాచునట్లు పాపి నన్ను కాయుటకు వచ్చితివా యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. తల్లి కడుపులో ఉండుటకు మునుపే నీ ఆలోచనలో నేనుంటినయ్యా. తల్లి కడుపులో ఉండుటకు మునుపే నీ ఆలోచనలో నేనుంటినయ్యా. నా గూర్చి నీకున్న ప్రణాళికలో నే నిరతము జీవింతును. నా గూర్చి నీకున్న ప్రణాళికలో నే నిరతము జీవింతును. ఆరాధనా 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 ఆరాధనా. నిత్య స్తుతులకు పాత్రుడైన సత్ప్రసాద నాదునికి సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. నిత్య స్తుతులకు పాత్రుడైన సత్ప్రసాదనాదునికి సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. నిత్య స్తుతులకు పాత్రుడైన సత్ప్రసాదనాదునికి సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధుడిన తండ్రి, నీ ఏకైక కుమారుని మా రక్షణ కొరకై నువ్వు అర్పించావయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం. నీ బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరు నిత్య జీవమును పొందాలని నువ్వు అట్లు చేశావు. నీ కరుణకు, నీ కృపకు స్తోత్రం తండ్రి. మా రక్షకుడైన యేసయ్యా, పాపం యొక్క వేతనం మరణము. ఆ మరణము మేము భరించలేమని నీవే భూమికి మానవుడుగా వచ్చి
సిలువలో రక్తం చెంది మా పాపాన్ని నీ రక్తముతో కడిగావా. స్తుతి, స్తోత్రం, మహిమ, ఆరాధన నీకు కలుగునుగాక. ఓ పరిశుద్ధాత్మదేవా, ఈ భూమిలో మేము ఒంటరిగా ఉండకూడదని మా హృదయాన్ని నీ ఆలయముగా మార్చుకొని మాతో నివసిస్తున్నావా. స్తోత్రం, స్తోత్రం. రెండు చేతుల పైకి లేపి దేవాది దేవుని ఆరాధిస్తామా కృతజ్ఞత స్తోత్రముతో. धन्यवाद के साथ तुझे गाऊंगा हे यीशु मेरे खुदा. చేతులను పైకి లేపి దేవుని స్తుతించి ఆరాధిస్తాము, దేవుని గణపరుస్తాము. धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा. उपकार तेरे के बेशुमार, कोटि कोटि कृतज्ञता स्तुति पाडेदा ना యేసు నాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు రాజా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు రాజా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధింతుము, స్తుతింతుము, నిన్ను గణపరచి పొగడేదము. ఆరాధింతుము, స్తుతింతుము, నిన్ను గణపరచి పొగడేదము. తండ్రి దేవా
ఆరాధింతుము. యేసు రాజా నిన్ను గణపరచేదం. తండ్రి దేవా ఆరాధించును. యేసు రాజా నిన్ను గణపరచును. పావన ఆత్మ ప్రభు నిన్ను కీర్తించి కొనియాడేదం. పావన ఆత్మ ప్రభు నిన్ను కీర్తించి కొనియాడేదం. ఆరాధింతుము గణపరచేదం. నిన్ను కీర్తించి కొనియాడేదం. ఆరాధింతుము గణపరచేదం. నిన్ను కీర్తించి కొనియాడేదం. సకల సృష్టికర్తవు సర్వశక్తి మంతుడవు నీవు. సకల సృష్టికర్తవు హల్లెలూయా సర్వశక్తి మంతుడవు. మహిమకు పాత్రుడా మారని ప్రకాశమా. మహిమకు పాత్రుడా హల్లెలూయా మారని ప్రకాశమా. హల్లెలూయా. ఆరాధింతుము గణపరతుము. నిన్ను కీర్తించి కొనియాడేదం. ఆరాధించేదం గణపరచేదం. నిన్ను కీర్తించి కొనియాడేదం. తండ్రి దేవా ఆరాధించేదం. యేసు రాజా నిన్ను గణపరచేదం. తండ్రి దేవా ఆరాధించేదం. యేసు రాజా గణపరచేదం. పావన ఆత్మ ప్రభు నిన్ను కీర్తించి కొనియాడేదం. పావన ఆత్మ ప్రభు నిన్ను కీర్తించి కొనియాడేదం. ఆరాధించేదం గణపరచేదం. నిన్నే ప్రేమించి కొనియాడేదం. హల్లెలూయా ఆరాధించేదం హల్లెలూయా గణపరచేదం. నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం గణపరచేదం. నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం గణపరచేదం. నిన్నే ప్రేమించి కొనియాడేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధింతుము మనము ఆరాధింతుము. ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము. ఆరాధింతుము మనము ఆరాధింతుము. ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము. ఆరాధింతుము మనము ఆరాధింతుము. ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము.
ఆరాధింతుము మనము ఆరాధింతుము ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం వ్యాధులు పోవును బాధలు తీరును ఈ ఆరాధనలో దుఃఖము దురితము దూరమౌను ఈ ఆరాధనలో వ్యాధులు పోవును బాధలు తీరును ఈ ఆరాధనలో దుఃఖము దురితము దూరమౌను ఈ ఆరాధనలో హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం నేడు మిమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నాం ఆనాడు ముఖము చూచి ఆరాధించేదా నేడు మిమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నా ఆనాడు ముఖము చూచి ఆరాధించేదం హల్లెలూయా 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 అపోస్తలులు రాత్రి వేళ ఆరాధించినప్పుడు కొలుసులు తెగిపోయనే చెరసాల తెరవబడనే హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే నన్ను పూజించువారు మరణించినను జీవింతురు అన్నావే హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం జీవిత పయనములో అలసి సొలసి ఉన్నావా నా చెందకు రమ్మన్నావే నిత్య విశ్రాంతిని దయచేస్తాను అన్నావే ఆరాధించుము మనము ఆరాధించుము ఆత్మనాథుడు యేసుని ఆరాధించుము ప్రభువు నన్ను విడిచిపెట్టారంటున్నావా ప్రభువు నన్ను పట్టించుకోలేదు అంటున్నావా కన్న తల్లి తన బిడ్డను మరచునా తన గర్భంలోని శిశువును మరచునా ఆ తల్లియే నిన్ను మరచినను ని మరువను అన్నావే ఆరాధింతుము మనము ఆరాధింతుము ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము ఆరాధింతుము మనము ఆరాధింతుము ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము ఆకాశంలోని పక్షులను చూడుము ఆ పక్షులను
పోషించి నడిపేది నీ దేవుడే. పొలములోని పువ్వులను చూడవా, వాటిని అలంకరించి నడిపేది నీ దేవుడే. ఈ పక్షులను పువ్వులను పోషించి నడిపించిన అమూల్యమైన నిన్ను ప్రభు నడిపింపరా. ఆరాధింతుము మనము ఆరాధింతుము, ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము. ఆరాధింతుము మనము ఆరాధింతుము, ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము. సూర్యుడు తన వెలుగును ఇవ్వకపోవచ్చు, చంద్రుడు తన వెలుగును ఇవ్వకపోవచ్చు, నీ ప్రభువే నీకు వెలుగై ఉండును. నీ ప్రభువు నీకు వెలుగై ఉండగా నీ దుఃఖ దినములు ముగింపబడును. ఆరాధింతుము మనము ఆరాధింతుము, ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము. ఆరాధింతుము మనము ఆరాధింతుము, ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము. లోకములో మీరు కష్టములు పాలగుదురు, కాని ధైర్యము వహింపుడు నీ లోకమును జయించి తిని. నీవు నా బిడ్డ, నీవును లోకమును జయిస్తావన్నావే. ఆరాధింతుము మనము ఆరాధింతుము, ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము. ఆరాధింతుము మనము ఆరాధింతుము, ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము. ప్రశాంతముగా ఉండుము, నేనే నీ దేవుడను అని తెలుసుకొనుము. నిన్ను గుణపరచే వైద్యుడు నేనే అన్నావే. నీ పాపాలను మన్నించే పరిహారి నేనే అన్నావే. ఆరాధింతుము మనము ఆరాధింతుము, ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము. ఆరాధింతుము మనము ఆరాధింతుము, ఆత్మనాథుడు యేసుని ఆరాధింతుము. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ సన్నిధి చేరుకున్న ప్రతి బిడ్డను అయ్యా నీ బిడ్డలను చూడుము రాజా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆకాశములో తిరుగుతున్న పక్షులు భూమిని చూసినట్లు ఆయన వైపు చూచే ప్రతి ఒక్కరిని నా కన్నులు చూస్తున్నాయన్నావే. స్తోత్రం తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను గమనించుమయ్యా. ప్రతి ఒక్కరిని హృదయాన్ని గమనించే దేవుడినివయ్యా. ఈ బిడ్డల హృదయాలను నువ్వు గమనించి
వారి పాపాలను మన్నించి నీ సత్యములో నీ ఆత్మలో బలపరచి నీ కొరకై జీవించే గొప్ప బిడ్డలుగా సాక్షులుగా మలచమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఆరాధనలో పాల్గొంటున్న దేవుని బిడ్డ, ప్రభు నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు. తపస్సు కాలంలో ఉన్నాము. తపస్సు కాలం అంటే ఏమిటి? ఒకవైపు ప్రార్థన, మరోవైపు ఉపవాసము. ఇవి రెండు నీ జీవితంలో రెండు కాళ్ళలాగా ఉండాలని కోరుతున్నారు. జీవిత పయనంలో శ్రమలు, శోధనలు, ఆటంకాలలో చిక్కుకొని వేరులేని చెట్టులాగా పడిపోయావా? ఆదరించు వారు లేని, అమ్మ నాన్న లేని పాపగా, అనాథ బిడ్డగా తిరుగుతున్నావా? అంతరంగంలో సమాధానం లేక నా జీవిత గమ్యం ఏమిటి, ఎందుకు బ్రతుకాలని తెలియక నువ్వు ఆందోళన, ఆవేదనలో పడిపోయావా? లేక ఎందుకు బ్రతకాలి అని వేదనలో చిక్కుకొని మరణించుట కూడా రెడీగా ఉన్నావా? అప్పు బాధల్లో చిక్కుకొని దాని నుండి ఎలా బయటకు రావాలని తెలియక కన్నీరు కారుస్తున్నావా? నీ కుటుంబాన్ని నడిపించలేక భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేక నీ కుటుంబం చీలిపోయి ఉన్నదా? శరీరంలో లేనిపోని వ్యాధులను, వేదనను నువ్వు మోయలేక డాక్టర్స్ తర్వాత డాక్టర్లు గదికి ఎక్కి తిరుగుతున్నావా? మందులు తిని 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 అలసిపోయావా? జీవితములో అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా చెందకు రమ్ము, నేను నీకు విశ్రాంతి నొసగెదను అన్నావే. ప్రభు, నువ్వన్నావు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము పవిత్ర వచనములు 9. సమరియా దేశమునకు ఎఫ్రైం ఎప్పుడు తలగా, క్యాపిటల్గా ఉండును. మనిషి ఆశించినట్లు మార్చలేడు. అవును, రమెల్యా సమరియాకు ఆయన ఎప్పుడు రాజుగా ఉంటాడు. నీవు స్థిరముగా విశ్వాసంలో నిలబడలేదంటే నీవు జీవితంలోనే నిలబడలేవు అన్నావు. నీవు స్థిరముగా నీ ప్రభులో నిలబడుటకు నేర్చుకోలేదంటే నీ జీవితంలోనే నువ్వు నిలబడలేవన్నావు. అవును స్వామి, నీలో నిలబడటము, జీవితంలో నిలబడటము రెండు కలిసి వెళ్ళవలసినది. ప్రభువా, ఈ తపస్సు కాలంలో మమ్మలను పిలుస్తున్నావు. ఒక తండ్రి తన కుమారుని నీ దగ్గరికి తీసుకుని వచ్చాడు. అయ్యా, నా కుమారుడు దుష్ట ఆత్మతో పీడింపబడి ఉన్నాడు, వాడికి విడుదల కావాలి. అవును, ఆ తండ్రి యేసయ్య శిష్యులతో అడిగాను. వారందరూ ఆ దుష్ట శక్తిని వెళ్ళగొట్టలేకపోయినప్పుడు ఆ తండ్రి ఏడ్చాడు. వీరందరూ యేసయ్య శిష్యులు కదా, వీరందరూ వాక్యం బోధించేవారు కాదా,
వీరందరూ యేసయ్య నామమున నిలబడుతున్నవారు కదా. ఈ దుష్ట శక్తిని వెళ్ళగొట్టలేకపోయారే. మా కుటుంబానికి ఎప్పుడు విడుదల కలుగును? తండ్రి, ఇక్కడ ఉన్న నీ బిడ్డలు కూడా ఎందరో ప్రార్థించి ప్రార్థించి అలసిపోయి ఉండవచ్చు. వారి కుటుంబంలోని ఆటంకాలను తొలగించలేక, కుటుంబ సమస్యలని ఎలా దాటి వెళ్ళాలని తెలియక, వ్యాధి బాధ నుండి ఎలా విడుదల పొందాలని తెలియక అయ్యా అలసిపోయి ఉండవచ్చు. ప్రార్థించి దిగి వచ్చిన నిన్ను అబ్బాయిని తండ్రి పట్టుకున్నాడు. యేసయ్యా, నా కుమారుడు చనిపోతున్నాడు, నా కుమారుని ఆ దుష్టాత్మ నిప్పులోను నీటిలోను త్రోసివేస్తుంది. కుమారా, ఈరోజు నీ జీవితం కూడా రకరకమైన దుష్ట శక్తులకు బలిగా మారి నీ కుటుంబం నీటిలోను, సమస్యలోను, నిప్పులోను, శారీరక లోకపు వ్యామోహములోను కాల్చివేయబడుతుందా? త్రాగుబోతు నీ భర్తను మార్చలేకపోతున్నావా? దారి తప్పిపోతున్న నీ భార్యను సరిచేయలేకపోతున్నావా? నీ మాటల్ని వినలేక ఎక్కడెక్కడో తిరుగుతున్న నీ బిడ్డల్ని మనస్సుని మార్చలేకపోతున్నావా? ఆ తండ్రి ఏడ్చెను, యేసయ్యా, నిన్ను నమ్మిన నీ శిష్యులే దీన్ని చేయలేకపోయారయ్యా. నీకు సాధ్యమైనచో స్వామి, నీవు నాకు ఈ సహాయం చేయయ్యా, నా కుమారుని కాపాడుమయ్యా. తండ్రి, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న ఎంతో మంది నీ బిడ్డలు కూడా అట్లనే ఏడ్చి ప్రార్థించుండవచ్చు. తండ్రి, మమ్ము కాపాడుము, తండ్రి మమ్ము రక్షించుము, తండ్రి మా పాపములను మన్నించుము, తండ్రి మాకు సమాధానము దయచేయము, తండ్రి మా కుటుంబాలను ఐక్యపరచము, తండ్రి మా అప్పు బాధలను మేము తీర్చుటకు సహాయం చేయము. తండ్రి, మా బిడ్డల్ని మేము ఒక్కొక్కరిని అర్థం చేసుకొనుటకు నీ జ్ఞానము మాకు దయచేయు. ఆ తండ్రిలాగా మేము కూడా నీ పాదాలను పట్టుకొని ప్రార్థిస్తున్నాము. తండ్రి, నీ బిడ్డల్ని కన్నీరు తుడుమయ్యా, మాకు విడుదల దయచేయమయ్యా. మా జీవితంలో ఆడుకుంటున్న దుష్ట శక్తులను వెళ్ళగొట్టి మాకు విడుదలను, రక్షణము దయచేయమయ్యా. యేసయ్యా, నువ్వు చెప్పావు, ఒక్క మాట ఆ సాతాన్ని వెళ్ళగొట్టావు. ఆ బాబుని హృదయంలో సమాధానం కలిగింది, తండ్రికి శాంతి కలిగింది. నీ దాసుడుగా నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆడుకుంటున్న ప్రతి దుష్ట శక్తిని యేసు నామమున బంధిస్తున్నాను. ఎవరు ఆ రవి అనేవాడు? తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, తిరిగి రా, ఇంటికి రా అని ప్రభు పిలుస్తున్నారు. ఎవరా సుందరి? నీ జీవితంలో నీ భర్త ఉండగా ఆయన్ని విడిచిపెట్టి నీ ఇష్టపడి జీవిస్తున్నావు. హృదయ పరివర్తన చెందు. పాపము యొక్క వేతనం మరణము. నీ కుటుంబంలో ఆ మరణం వస్తుంది. నీ ప్రజలకు సమాధానం ఉండదు. నీ ఆర్థిక జీవితంలో మరణం వస్తుంది. ఎంత సంపాదించిన పాపం ఉన్నప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టలేదంటే ఆ డబ్బు చేతిలో నిలబడదు. ఎప్పుడు అప్పు బాధలతోనే ఉండిపోతావు. పాపం యొక్క వేతనం మరణము. ప్రభు పిలుస్తున్నారు. నీ శరీరంలో ఉన్న వ్యాధి, నీ కుటుంబంలో ఉన్న అశాంతి అన్నిటికీ విడుదల. నీ విచారంలో అన్నీ ప్రభుపై మోపమంటున్నావే.
ఇదిగో వస్తున్నాము తండ్రి. సాతాన్ని వెళ్ళగొట్టిన యేసయ్యా, సమాధానమిచ్చిన యేసయ్యా, ఈ బిడ్డలందరికీ సమాధానం కలుగునుగాక. సంతానం లేదని ప్రార్థించే బిడ్డలకు నీ దాసుడుగా పరలోకం నుండి దీవెనలను కురిపిస్తున్నాము. ఎవరా గౌతమి? గౌతమి, నువ్వు ఏడుస్తున్నావు. వెస్ట్ గోదావరిలో ఉండి నువ్వు ఏడుస్తున్నావు. దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నావు. చిన్న ఇంటిలో ఉండి ఏడుస్తున్నావు. దేవుడిని ప్రార్థన ఆలకించి నిన్ను దీవిస్తున్నారు. వివాహం కాలేదని ఏడుస్తున్న ఎంతోమంది బిడ్డల్ని చూపిస్తున్నారు. ఒక తల్లి నీల చీరను కట్టుకొని మెడ మొత్తం భయంకరమైన వేదనతో ఏడుస్తుంది. కారణం, కూతురికి 32 వయసు అయినను పెళ్లి కాలేదే. అందరు నవ్వుతున్నారే. తండ్రి, నీ చెందకు వచ్చిన ఎవరిని నువ్వు చేయి విడువవయ్యా. ఇదిగో ఆ బిడ్డను నువ్వు ఆశీర్వదిస్తున్నావు. ప్రతి ఒక్కరిని కన్నీరును ఆ గ్లాసులో సీసాలో ఉంచుకొని ఉన్నానని కీర్తన 55లో పలికావే తండ్రి. 59లో అన్నావే. ఈ బిడ్డను కన్నీరును నువ్వు చూచి ఈ బిడ్డకు విడుదల ఇస్తున్నావు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించము. మా బాధలను వేదనను నీ చెంద మేము సమర్పించుకుంటున్నాము. సాతాన్ని వెళ్ళగొట్టు, అనారోగ్యమును వెళ్ళగొట్టు, జీవితంలోని ఆటంకాలను వెళ్ళగొట్టు. ఈ బిడ్డలకు సమాధానము, విడుదల, ఆశీర్వాదము, అభిషేకము, ఆరోగ్యము కలుగును గాక. నీ నామమున స్వీకరించుకుంటున్నాము. నీ నామమున స్వీకరించుకుంటున్నాము. ఆ తండ్రి ఆరోగ్యం పొందినట్లు, కుమారునికి విడుదల కలిగినట్లు ఈ బిడ్డలకు ఈ క్షణము ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పరలోకం నుండి విడుదల కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఎవరు ఆ జోసఫ్ రెడ్డి? ఎవరు ఆ మన్నా? నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నారు, మిమ్మల్ని దీవిస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చెదరకు మా మనసా, నీవు పెదరకు మా మనసా. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగా నుండా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగా నుండా. ఎవరొకరిని గర్భసంచిలో చాలా వేదనతో ఉన్నారు. యేసుని పవిత్ర హస్తం నిన్ను కూడా అయ్యా అమ్మా తాకి గుణపరుస్తుందమ్మా. యేసు నామమున నీవు విడుదల పొందుకుంటున్నావు. ఆరాధనలో పాల్గొంటున్న 170 మందిని దేవుడు తన కృపావస్త్రముతో కప్పుతున్నారు. ప్రార్థనా జీవితం దయచేస్తున్నారు. మోకరించి 2 చేతులను పైకి లేపి నీ దేవుని విశ్వాసముతో సమర్పించుకో. నాకు అసాధ్యమైనది ఏమీ లేదన్నాడు దేవుడు. నేను సకల మానవులకు దేవుడు అన్నాడు. ఎవరో కొందరు లోపల తలసున్నాను, నేను పాపి, అందుకే దేవుడు నన్ను దూరం చేసినాడు. నీవు పాపి అని దేవుడు నన్ను వెదక్కి వచ్చినాడు. బిడ్డ, ధైర్యం తెచ్చుకో. కలవర పడకు, కన్నీరు కార్చకు. కలవర పడకు, కన్నీరు కార్చకు. కలవర పడకు, కన్నీరు కార్చకు. కలవర పడకు, కన్నీరు కార్చకు. కడవరకు నిన్ను చేజారనీయడు. కడవరకు నిన్ను చేజారనీయడు. చెదరకు మా మనసా, నీవు పెదరకు మా మనసా.
చెదరకు మా మనసా హల్లెలూయా నీవు బెదరకు మా మనసా ఆది దేవుడే నీకు అండగా దండగా ఉంటున్నారు బిడ్డ. ధైర్యం తెచ్చుకో, ప్రభు చెందకు రా. 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడిన బిడ్డ, నేను యేసు చెందకు వెళుతాను, ఆయన వస్త్రమును ముట్టుకుంటానన్నప్పుడు ఆది దేవుడు కరుణామయుడు ఆమె విశ్వాసమును చూచి ఆమెకు విడుదల ఇవ్వలేదా? నువ్వు కూడా పరిగెత్తిరా, ఆయన కన్నిటిని సమర్పించు, విడుదల పొందుకో. ఆది దేవుడే అండయు దండయు ఆది దేవుడే అండయు దండయు ఆయన బాహువే నీకాధారం ఆయన బాహువే నీకాధారం. ఎవరో ప్రకాశ్ రావు, హృదయములో చాలా వేదనతో ఉన్నావు. ఇప్పుడు అక్కడ ఏదో మండుతుంది. బాధపడక, ఇదిగో యేసుని పవిత్ర హస్తం నిన్ను తాకి గుణపరుస్తుంది. విడుదల పొందుకో, యేసు నామమున విడుదల. ఇక పాపం చెయ్యకు, ప్రభు చెందకు తిరిగిరా, నీ హృదయాన్ని సమర్పించుకో. చెదరకు మనసా నీవు బెదరకు మా మనసా చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. ఎవరు ఆ ఇన్నాసమా? మీరు బయటకు వెళుతున్నప్పుడు మీకు రక్తం కారుతుంది. నీ కోసం రక్తం చిందిన యేసయ్య నిన్ను తాకి గుణపరుస్తున్నారమ్మా. ఈ సునామమున విడుదలను పొందుకో. ఎవరో ఒకరిని కుడి కాళ్ళలో ఆ పెద్ద వ్రేలులో భయంకరమైన వేదన, అది షుగర్ వలన డాక్టర్ తీసివేయబడపోతుందని చెప్పినప్పుడు ఏడుస్తున్నావు. ఇదిగో యేసుని పవిత్ర హస్తం నీకోసం సిలువలో తన్ను తాను బలిగా అర్పించిన యేసుని గాయపడిన హస్తం నిన్ను తాకి గుణపరుస్తుంది. నీ కన్నీరును తుడుస్తున్నాడు, నీకు విడుదలను ఇస్తున్నారు. స్వస్థతను పొందుకో. చెదరకు మా మనసా నీవు పేదరకు మా మనసా చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. తండ్రి, ప్రార్థించే ప్రతి ఒక్కరిని నీ చేతిలో అర్పిస్తున్నాం. శిష్యులు మిమ్మల్ని అడిగారు, తండ్రి నీ పేరిట సాతాన్ని వెళ్ళగొట్టుమని నువ్వు చెప్పావు, అధికారం కూడా ఇచ్చావు. కానీ ఆ సాతాన్ని ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాము? నువ్వు అన్నావు, ఇటువంటి శక్తులను వెళ్ళగొట్టాలంటే ఊర్కనే ఆశపడినా సరిపోదు, ప్రభు కోసం పని చేసినా సరిపోదు, ఎక్కడొక్కడో ఉరికినా సరిపోదు. ప్రార్థనా ఉపవాసం వలన మాత్రమే ఇది సాధ్యమన్నావి. ప్రార్థన. ఒక్క మనిషి భూలోకములో సమస్యలు వేదనతో ఉండినను అవి అన్నిటినీ ప్రభు వైపు అర్పిస్తున్నప్పుడు అవి పరలోకం చేరును, పరలోకం తెరవపడను. ప్రార్థన పరలోకాన్ని తెరస్తది. ప్రార్థన పరలోకంలోని ప్రభుని హస్తమును కదిలిస్తది, ఆయన హృదయాన్ని కదిలిస్తది. నీ ప్రార్థన పరలోకమును తెరచను, పరలోకంతో నిన్ను ఐక్యపరచను. పరలోకంలోని ప్రతి ఆశీర్వాదము నీ ప్రార్థన వలన భూలోకం చేరను. నీ ఒంటరిగా ఉన్నావా?
ఆయన సన్నిధి నీ ప్రార్థన వలన నీకు సొంతమవును. నీ వ్యాధితో ఉన్నావా? ఆయన ఆరోగ్యం నీ ప్రార్థన వలన నీకు సొంతమవును. దారితో తెలియక నువ్వు తిరుగుతూ ఉన్నావా? నీ ప్రార్థన నీ దారిని నీకు చూపించను. ప్రార్థన నిన్ను పరలోకముతో ఐక్యపరచి పరలోక శక్తితోను పరలోక వెలుగుతోను నిన్ను జీవింపచేయను. అయినను నువ్వు ఎన్నిసార్లు ప్రార్థించినను ఇంకను లోకంలోనే ఉన్నావు కదా. లోకపు మనుషులు పలికిన మాటలు నీ హృదయాన్ని గాయపరచవచ్చు. లోకములో జరిగే కార్యాలు నీకు అర్థం కాక ఏడవవచ్చు. నువ్వు ఎవరెవరినో నమ్మావే, నీతో నిలబడతానని పలికి ఇప్పుడు చివరిగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? జీవితంలో జరిగే కొన్ని కార్యాలు నీ మనస్సును పట్టి పీడిస్తుంది, నిన్ను నిద్రలేక చేస్తుంది. చనిపో అనే నిరుత్సాహము, భయము, దుఃఖము సాతాను నీ హృదయం నిండా నింపుతున్నాడా? ఒక్కటే నువ్వు చేయాలి, ఉపవసించు. ఉపవాసం లోకం నుండి, దుష్టుని ప్రతి బంధనాల నుండి నిన్ను విడిపించను. నీ దేహాన్ని తాటి నీ ఆత్మను ప్రభు వైపు నడిపించటమే ఉపవాసం. నిన్ను దాటి ప్రభుని నీవు సొంతం చేసుకోవటం ఉపవాసం. అంటే శరీరానికి నో అని చెప్పటం, శారీరక వాంఛలు, దుర్వాసనలు, దుష్ట క్రియలు, దుష్ట అలవాట్లు నిన్ను పట్టి పీడిస్తుందా? దానితోనే నువ్వు ప్రార్థన చేయలేవు. ఉపవాసించు. నీ శరీరానికి వద్దని చెప్పు. చెడు అలవాటులకు నుండి దూరం చేసుకో. నీవు ఉపవసిస్తున్నప్పుడు, అనగా నీ దేహాన్ని తాటి నీ సమయాన్ని దేవునికి అర్పిస్తున్నప్పుడు ఆయన కృపా నిన్ను నింపి నడిపించను. తండ్రి, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రార్థన ఉపవాస జీవితం దయచేయమయ్యా. ఎస్తర్ని దీవించావే, ఆమె కులం మొత్తము అధికారి చేత నాశనం చెందపోతుందని విని భయపడలేదు. ఉపవసించి ప్రార్థింపగా ఆమెకు ఆశీర్వాదము, ఆమె ప్రార్థన వినబడింది, ఆమె కులమునకు విడుదల కలిగింది. యోసేపు జీవితంలో ఎన్ని సమస్యలు, ఆయన ఉపవసించి ప్రార్థించినప్పుడు ఆయన విరోధుల అందరినీ ఆయన జయింపచేశాడు, సింహాల నోళ్లను బంధించాడు. యేసయ్యా, నువ్వు 40 రోజులు ఉపవసించి ప్రార్థించి సాతాను పెట్టిన ప్రతి శోధనను జయించావే. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకు కూడా ఈ ఉపవాస ప్రార్థనా జీవితము దయచేయమయ్యా. వీరిని ఆశీర్వదించము. ప్రార్థనా శక్తితో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించు, అభిషేకించయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. నీ పరిశుద్ధ అభిషేకం మాకు కావాలయ్యా. అందరూ మోకరించి 2 చేతులు పైకి లేపి మీ దేవునితో ప్రార్థిస్తారా? మిమ్మలను సమర్పించుకుంటారా? ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. నీ పరిశుద్ధ ఆత్మ కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
ఉపవాస జీవితం కావాలయ్యా, నీ పరలోక విడుదల కావాలయ్యా. ఉపవాస జీవితం కావాలయ్యా, నీ పరలోక విడుదల కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నేను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నేను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. శిరమును వంచుడి వినయముతోడ, నీ మగ అద్భుత వరగానికి. శిరమును వంచుడి వినయముతోడ, నీ మగ అద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ, పరమ పితామా పాలక జయము జయము. రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకం నుండి నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చిత్తిరి, ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యము అనుమానం ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకొసగింప చిత్తగించిత్తిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనమందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప, కష్టం దుఃఖం నన్ను ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా.